హాయ్ నేను సతీష్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకు ఏంటి అనేది చెబుతా. అదే జరిగితే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకునే వాళ్ళు ఫెయిర్గా ఆడుతున్నారు, జెన్యున్గా ఆడుతున్నారు అనుకునే కంటెస్టెంట్స్ కూడా దెబ్బపడిపోయే ఛాన్సెస్ వెరీ హై. వాళ్ళిద్దరూ ఎవరు అనేది కూడా చెప్పేస్తా. ఫిజికల్గా చాలా బాగా ఆడతా, అట్లాగే ఎంతవరకు నెగిటివిటీ తెచ్చుకోకుండా ఉన్నా సరే ఆడియన్స్తో కనెక్షన్ లేకపోవడం వల్ల, ఓట్లు పడకపోవడం వల్ల ఈ డబుల్ ఎలిమినేషన్లో వాళ్ళు కూడా హై రిస్క్లో ఉన్నారు. సో నా ఓటింగ్ అనాలిసిస్ అయితే మీరు సీరియస్గానే తీసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, లేదా పిఆర్ టీమ్స్ కావచ్చు, ఎవరైనా. ఎందుకంటే ఒక వెబ్సైట్స్ అయితే బాట్స్ మేనేజ్ ఉంటుంది, ఇంకో వెబ్సైట్స్ అయితే రియల్ ఓటింగ్ ఉంటుంది కదా. సో అందుకని ఆ బాట్స్తో ఉండేది, రీల్ ఉండేది, యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అన్నీ కలిపి, పిఆర్ టీమ్స్ అన్నీ కలిపి నేను చూసి చెప్పేది. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని కాపాడుకోవాలనుకుంటే ఓట్లు అయితే వేయండి. అనవసరంగా రిస్క్లో ఉన్న పర్లేదులో లైట్ తీసుకోవద్దు. ఏదో పోళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనుకోవద్దు. నేను ఒక సీజన్ కాదు, ప్రతి సీజన్లో పర్ఫెక్ట్ అనాలిసిస్ చేస్తూ ఉంటా. 100% అదే రీచ్ అవుతూ ఉంటుంది కనుక చెబుతా. మరి ఎందుకు ఎవరు రిస్క్లో ఉన్నారంటే, ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జర్నలిస్ట్ సతీష్ 1 lakh దగ్గరగా అవుతూ ఉన్నారు. మరి అవుతారో లేదో మీ చేతిలోనే ఉంది. అది నా ఎఫర్ట్స్ అయితే నేను పెడతాను. మ్యాక్సిమం అప్డేట్స్ అన్ని ఫస్టే షేర్ చేసుకుంటాను. నన్ను అడిగారు, సార్ ప్రోమో వచ్చిన తర్వాత మీ అనాలిసిస్ కొద్దిగా లేట్ అవుతుందంటే, అప్పటికే నేను ప్రోమో రాకముందే మొత్తం చెప్పేస్తూ ఉన్నా, తర్వాత ప్రోమో వస్తూ ఉంది. ఎనీవే ఆ ప్రోమో వచ్చిన వెంటనే కూడా ఏగర్లే అప్డేట్స్ అయితే అనలైజ్ చేస్తా. సరే, ఇక్కడ ప్రస్తుతానికి హౌస్లో ఏంటంటే 13 మంది ఉన్నారు కదా. 7 వారాల్లో 7 నుంచి 14 వరకు, 7 వారాల్లో 7గురు వెళ్ళిపోతే 6గురు మిగులుతారు. ఇప్పటికే భరణి గారు నేను వీడియో చేసే సమయానికి హౌస్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. అతనికైతే ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ప్రకారం ఇంకా ఫిజికల్ టాస్క్లు ఆల్రెడీ భుజం నొప్పితో బాధపడ్డాడు కనుక ఇప్పుడు మళ్ళీ ఫిజికల్ టాస్క్లు కూడా ఆడితే ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. అవి రిబ్స్ అనేది మెయిన్ ఫ్రాక్చర్ కాదు కానీ వాపు వచ్చింది, కొద్దిగా ఇబ్బంది వచ్చిందని డాక్టర్స్ అయితే ఫైనల్ రిపోర్ట్ కూడా ఎంఆర్ఐ స్కాన్ తర్వాత ఇచ్చారు. మరి ఇప్పుడు బిగ్ బాస్ టీమే డెసిషన్, ఆయనైతే ఉండాలన్నట్టు ఆడుతూ ఉన్నాడు. బట్ ఒకరికే ఛాన్స్ అని బిగ్ బాస్ చెప్పారు. మరి ఫిజికల్ టాస్క్లు అయితే ఆయన ఆడలేడేమో. ఆయన తరపున ఇంకెవరైనా ఆడడానికి అవకాశం ఇస్తారు, లేకపోతే వాళ్ళిద్దరూ ప్లస్ టీమ్స్ కలిపి ఆడించాలని అట్లా పెడతారు. ఇక్కడ బిగ్ బాస్ టీం చేతుల్లోనే డెసిషన్ అయితే ఉంది. ఆయన ఆరోగ్యరీత్యా ఏ నిర్ణయం తీసుకున్నా అతనికి మేలు జరిగేది చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు డిమాన్ అతని విషయంలో ఫిజికల్ ఇద్దరు మంచిగా ఆడుతాను, నువ్వానేనండి. కాకపోతే ఏజ్ వల్ల ఆయన 20+ ఈయన 40+ కనుక కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి. సరే, ఒకవేళ వీళ్ళిద్దరిలో ఒకరినే ఉంచితే 13+1 14 మంది అవుతారు. అప్పుడు ఏకంగా 2 డబుల్ ఎలిమినేషన్లు పెట్టాలి. ఒకవేళ భరణి, శ్రీజ ఇద్దరు కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నారు కనుక ఇద్దరికీ అవకాశం ఇవ్వాలన్నది నా ఒపీనియన్. ఒకళ్ళిద్దరికీ అవకాశం ఇస్తే 13+2 15 మంది అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు టాస్కుల ద్వారా ఒకరు విన్ అయ్యారు, ఆడియన్స్ ఓట్ల ద్వారా ఒక పోల్ కూడా పెట్టారు కనుక ఆ ఓట్ల ద్వారా ఒకరిని ఏదైనా ట్విస్ట్ ఇచ్చి ఇద్దరిని ఉంచితే 15 మంది అవుతారు. 7 వారాల్లో 7గురు వెళ్ళిపోతే 8 మంది ఉంటారు. అంటే ఎక్స్ట్రా 3 ఉంటారు. అంటే 3 డబుల్ ఎలిమినేషన్లు పెట్టాలి. అంతేగా, అంతే. సో ఇంతమంది ఉన్నారు కనుక ఎట్లా మరి ఏమి ట్విస్ట్ ఇస్తారో చూడాలి. సో మొత్తంగా అయితే అప్పుడు ఇద్దరికి ఛాన్స్ ఇస్తే 3 డబుల్ ఎలిమినేషన్కి. ఇంకో ట్విస్ట్ కూడా ఏంటంటే, ఆయాష కూడా హెల్త్ రికవర్ అయ్యిందంట, నేను రావడానికి సిద్ధం అని ఆవిడ కూడా మెసేజ్ అయితే వాళ్ళకి బిగ్ బాస్ టీంకి ఇచ్చిందంటే, ఇక ఆవిడని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరిని ఉంచాలి. ఇప్పటికే తను ఎమ్మెల్యేలు అన్నట్టుగా ఇది 5 నెలల సీజన్ లాగా ఉందన్న, వస్తూనే ఉన్నారు. ఇది 15 వారాల బిగ్ బాస్, 20 వారాల బిగ్ బాస్ అర్థం కావట్లేదు అని ఉంటుంది కదా. సో ఇంతమంది ఉన్నారు కనుక ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టేసి ఇక షోకి ఏమీ ఉపయోగం లేదు, కంటెంట్ అయితే రావట్లేదు, వచ్చిన కంటెంట్ కూడా బాగా నెగిటివిటీ వాళ్ళతో పాటు షోకి కూడా వస్తుంది అనుకునే వాళ్ళు ఓటింగ్లో బాటంలో ఉంటే ఖచ్చితంగా పంపించేస్తారు. ఏదేమైనా సరే ఓటింగ్ ప్రకారమే నిర్ణయాలు అయితే ఉంటాయి. మరి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో చూద్దాం. తనూజ ఒక 29-30%తో ఫస్ట్ ప్లేస్లోనే కొనసాగుతూ ఉంది. ఆవిడ ఈ వారం నామినేషన్ల తర్వాత కూడా పెద్దగా కంటెంట్ లేకపోయినా రేషన్ మేనేజర్గా ఉంటే మాత్రం గొడవలు వస్తాయి. అది ఫన్ అవ్వచ్చు, సీరియస్ అవ్వచ్చు. ఎక్కువగా ఫుడ్ చుట్టూ అక్కడ మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నాను, ఎందుకు పెట్టావు నువ్వు రేషన్ మేనేజర్ కెప్టెన్ అయిన తర్వాత, లేనిపోయిన గొడవలు వస్తున్నాయి. ఉల్లిపాయ కోసం, మిరపకాయ కోసం ఇట్లా గొడవలు పడుతున్నాను లేక. ఎనివేవైనా సహజం, చిన్నగా వస్తూ ఉంటే ఇవిడికైతే మంచి ఓటింగ్గా ఉంది. ఇక తర్వాత కళ్యాణ్ కూడా 23% ఉంది. ఇప్పుడు శ్రీజ వచ్చిన తర్వాత ఇతర గేమ్ అయితే చేంజ్ అయ్యింది. ఇన్పుట్స్ అయితే చాలా ఎక్కువ ఇస్తూ ఉంది. నువ్వు మార్చుకోవాల్సినవి ఇవి అని ఆల్రెడీ మన నామినేషన్ అప్పుడే మనీష్ మర్యాద, ప్రియ, శ్రీజ అందరూ ఇతడు మేలు కోరే, మంచి కోరే ఇచ్చారన్న విషయం అర్థం చేసుకున్నాడు. దాంతోపాటు ప్లస్ పాయింట్ ఏంటంటే అతడి వీక్నెస్ గురించి, అతడి మైనస్ పాయింట్ గురించి
కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు కనుక ఇప్పుడు కూడా హౌస్లో శ్రీజ కూడా సమయం సందర్భం చూసుకొని చెబుతూ ఉంది కనుక ఆవిడ మరి హౌస్లో ఉన్నా లేకపోయినా ఇతడు ఆట మార్చుకుంటే సీరియస్గా స్ట్రిక్ట్గా ఫోకస్ అంతా ఒక వారం అద్దరగొట్టేశాడు. సీరియస్గా ఒక్క మైనస్ కూడా లేకుండా ఆడుకున్నాడు. ఆ రోజు టాస్కుల్లో కావచ్చు, బిహేవియర్ వైజ్ కావచ్చు. అదే మెయింటైన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటాడు, విన్నర్ రేస్లో కూడా రావచ్చు. మరి ఉంచుకుంటాడు, చెడగొట్టుకుంటాడు, ఆయన స్థిత ప్రజ్ఞత మీద ఆధారపడి ఉంది. మూడో ప్లేస్లో సంజన ఉంది. ఈవిడికి కూడా ఒక 17% ఓటింగ్ జరుగుతుంది. ఈవిడికి ఎడారిలో పడేసిన ఏమంటారు, ఎడారిలో వదిలేసిన టీ అమ్మేసిన బతికేయచ్చు, హిమాలయాల్లో వదిలేసిన మంచు అమ్మేసిన బతికేయచ్చు. అలాంటి కేటగిరీ పీపుల్లో సంజన ఒక ఆమె. అది ఇన్విజిబుల్ గౌరేసినా సరే కంటెంట్ క్రియేట్ చేసేసింది. అంత నామినేషన్లో పెంట రచ్చ అయిపోయినా సరే మళ్ళీ బాస్కెట్లో పడేసి కంటెంట్ క్రియేట్ చేసేదానికి మెయిన్ ఫోకస్ ఎక్కువగా ఊరికే టార్గెట్ చేస్తారు ఈవిడిని అన్న మాదిరికి చిన్న విషయాలకు కనుక ఈవిడికి కూడా ఫస్ట్ నుంచి హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక గేమ్ అయితే ఆవిడ స్టైల్ ఆవిడ ఆడుకుంటూ మంచిగానే ఫాలోయింగ్ అయితే తెచ్చుకుంది. కొద్దిగా ఈ మధ్యలో ఆ నోరు జారడం వల్ల మైనస్ అయింది, కానీ పర్వాలేదు, ప్రస్తుతానికి సేఫ్ జోన్. లాస్ట్ వీక్ బాటంలో కావాలనే పెట్టారు, కొద్దిగా జాగ్రత్తగా ఆడుకుంటుంది లెక్క. సరే, 4th ప్లేస్లో రాము రాజుడికి 8% ఉంది. నిన్న రీతు చౌదరి కరెక్ట్గా ఎక్స్పోజ్ చేసింది అతడి గేమ్ని. వాడు అంతేనే బాబు, ఊహించండి, రీతులో షాకులు ఇస్తాడు. నేను ఫ్రెండ్ అనుకుని యాక్చువల్గా నన్నే చేయాలనుకున్నాడంట చెప్పు డైలాగ్ మీద. కానీ అప్పటికే నాకు 2 పోట్లు పొడిచేసారు, నేను ఎటు నామినేట్ అయిపోయాను కదా, ఇంకెవరినైనా సింగిల్ ఓటుతో తెచ్చేస్తే తను సేఫ్ జోన్ లాగా ఉండొచ్చు అని చాలా తెలివిగా ఆడాడంటే చేస్తే చేయొచ్చు, కానీ ఇంకెవరికైనా చేయొచ్చు కదా. మరి బెస్ట్ ఫ్రెండ్ పాయింట్ లేకుండా చేశాడు, అది విచిత్రం. ఒక వ్యాలిడ్ పాయింట్ మినిమం కనీసం ఒక పాయింట్ ఉండే బాగుండు. ఆ గౌరవ్ కూడా అంత హర్ట్ అయింది, అందుకే డట్టి రీజన్ చెప్పాడు, సిల్లీ రీజన్ చెప్పాడు అని. ఎనీవే, ఇతనికి ఒక 8% ఉంది. ఇక రీతు చౌదరి డీమోన్, రీతు చౌదరి కూడా 7% ఉంది. ఆ తర్వాత డీమోన్ అయితే 6. ఇక్కడ నుంచి అందరూ కూడా బాటమ్ 3 డీమోన్, గౌరవ్ గుప్తా, మాధురి ముగ్గురు మధ్యగా పెద్ద వేరియేషన్ ఏం లేదు. 4, 5, 6 అన్నట్టు ఉన్నారు. డీమోన్ ఇంకా తగ్గింది, 6% ఎట్లా ఉంది. 7, 6 అనుకుంటే ఫైనల్. ఈరోజు ఎపిసోడ్ తర్వాత బాగా ప్లస్ కావచ్చు, టాస్క్లు అయితే బాగా ఆడాడు. కాకపోతే ఊరికే రీతు చౌదరితో అనవసరంగా గొడవలు పంచాయతీలు ఇంకా అవసరమా? ఇప్పటికి కూడా లైవ్లో మళ్ళీ ఆవిడ అన్నం తినేసి కూర్చుంది. ఎందుకంటే మాధురి నువ్వు అడగలేదు, స్టాండ్ తీసుకోలేదు, వెరీ అన్హెల్తీ బాండ్ అని చెప్పిన తర్వాత కూడా నువ్వు మాట చెప్పలేదు అంటే ఆయన కూడా ఏం పేరు అయినా ఎమ్మెన్యేలు వాళ్ళతో చెబుతున్నాడు. మాధురితో కూడా అడిగి అక్కను వాళ్ళకి అనకుండా ఉండాల్సిందే అని. అట్లాగే సృష్టి వర్మ, రమ్య కూడా నన్నే నామినేట్ చేశారు కదా, మరి నేను అలాగే రీతు చౌదరికి వెళ్ళి నీ వల్ల నన్ను నామినేట్ చేశారని నేను చెప్పలేదు కదా. బట్ రీతు చౌదరి ఏంటంటే నీ వల్ల నాకు బ్యాడ్ అయితేనా సరే ఇలా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. అంటే మెయిన్ రీతు నీ వల్లే అని అనేటప్పుడు నువ్వు అడగాలి కదా మాధురి నన్ను మాట్లాడడం. మెయిన్ ఇది ఏంటంటే నసలాగా అనిపిస్తుంది, విసుగు వచ్చేస్తుంది, ఇద్దరికి డ్యామేజ్ నో డౌట్. ఇప్పుడు డీమోన్ ఎంత చక్కగా టాస్క్లు ఆడి ఉపయోగం ఏముంటుంది ఇలాంటి దానివల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారు. సో ప్రస్తుతానికి అయితే రిస్క్లో ఉన్నాడు. ఓట్లు వేయాలంటే వేసుకోండి, లేదా అవసరం లేదన్నా మానేసేయండి, మీ ఇష్టం, మీకు నచ్చితే వేయచ్చు. ఈ తర్వాత గౌరవ్ గుప్తా కూడా ఒక 5%. ఇవాళ కూడా కొద్దిగా పాజిటివ్ రావచ్చు. నేను ఊరికే ఉత్తిపుణ్యానికే దివ్య ఇతనితో గొడవ పడ్డం. భరణి మీద ప్రేమ ఉంటే వేరే రకంగా చూపించుకోవచ్చు, కానీ ఆయనకి ఒక పాయింట్ చెప్పాలని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అది. మార్చుకోవాల్సింది ఏదంటే అతను చెప్పింది బిస్కెట్ రేసిన గౌరవ్ గుప్తా, నేను అది అద్భుతమైన పాయింట్ అని చెప్పలే. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో బాల్ టాస్క్లో ఫెయిల్ అయిపోయినామని అంటే అది వ్యాలిడ్ పాయింట్ కాదు. కాకపోతే ఆయనకు అనిపించింది ఆయన చెప్పాడు చెప్పమన్నప్పుడు అసలు లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎనీవే, దాని విషయంలో దివ్య గొడవ పడ్డమే అనవసరం. అంటే పైగా ఇప్పుడు ఈరోజు టీ కోసం, ఆ కషాయం కోసం ఇప్పుడు సంజన వాళ్ళు మాట్లాడుతున్నారు నిఖిల్తో. మరీ ఆ అబ్బాయికి తెలుగు రాదని ఆడుకుంటున్నారు బాబు, టార్చర్ పెట్టేస్తున్నారు. ఏముంది కొంచెం టీ ఇచ్చేదానికి లేదా కషాయం ఇచ్చేదానికి అలా మాట్లాడుతున్నారు. ఇవాళ ఎపిసోడ్ తర్వాత ఇతనికి కానీ సింపతి వర్కౌట్ అయిపోయింది అనుకోండి. ఇప్పటికే రామురాధుడు చేసిన నామినేషన్ చేసినందుకు ఫీల్ అవ్వట్లేదు. రామురాధుడు ఫ్రెండ్ అయ్యుండి ఒక డర్టీ రీజన్తో చెప్పి చేసేసాడు, ఎక్కువ హర్ట్ అయ్యాడు. అది ఒక సింపతి వచ్చి ఇప్పుడు టీ గొడవలో ఊరికేతన టార్గెట్ చేస్తున్న ఒక సింపతి వర్కౌట్ అయితే ఎటు మాధురి లాస్ట్లో ఉంది, ఆవిడ మీద వ్యతిరేకత వల్ల, నెగిటివిటీ వల్ల ఏదైనా గ్రాఫ్ కొద్ది పెరిగింది అనుకోండి, ఖచ్చితంగా సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు. అప్పుడు డీమోన్ అండ్ మాధురి రిస్క్లో ఉంటారు. డబుల్ ఎలిమినేషన్ అయితే, సింగిల్ ఎలిమినేషన్ అయితే మాధురి 100% అని చెప్పొచ్చు. డబుల్ అయితే మరి గౌరవ్ డీమోన్ ఇద్దరు కూడా ఫిజికల్ టాస్క్ ఎరగొట్టి ఆడేస్తారు. కాకపోతే మిగతావన్నీ చెప్పే కదా, చాలామంది ఇప్పటికే ఎక్కువ ఉన్నారు, హౌస్ అంతా కలకల ఆడిపోతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో మరి సింగిల్ అయితే మాధురి, డబుల్ అయితే మాధురితో పాటు గౌరవ్ కావచ్చు, డీమోన్ కావచ్చు అన్నట్టే పరిస్థితి ఉంది. సో మరి మీకు ఎవరైతే ఫేవరెట్ అనిపిస్తారో, ఎవరు అర్హులు అనిపిస్తారో నిజంగా హౌస్లో ఉండడానికి, వాళ్ళకి ఓటు వేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ కూడా వేసేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.